ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యుడిని వెనక నిలబట్టి తాను ముందుగా వెళ్ళిపోయాడు. ఆ ఖడ్గం యేసు మీద పడిను. హల్లెలూయా. నేడు 2000 సంవత్సరం ముందు ఆ ఖడ్గం యేసుక్రీస్తు మీద పడిను. దేవుని తీర్పైన ఆ ఖడ్గం యేసుక్రీస్తు మీద పడిను. ఆమె ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహగారి మీదను పడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునితో ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తు దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా ఉండా దేవుని సింహాసనంలో కూర్చున్నవాడు లోకంలోకి దిగి వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరిగా వచ్చినాడు. అతని మీద ఈ ఖడ్గం పడినది. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. ఎన్నో సంవత్సరం నుండి, అనగా ఆదాం మొదలుకొని మూయబడిన ఆ ద్వారం దేవునికి స్తోత్రములు. ఆ ఖడ్గం యేసు మీద పడినది. నా కోసం, నీ కోసం, అనగా మన దురాశల కొరకు, మన స్వార్థం కొరకు, మన ధనాశ కొరకు, మన పెద్దరికం కొరకు, మన హోదాల కొరకు ఆమె దేశవిమరిగా బయటికి వెళ్ళిపోయిన మానవుడా, లోపల రావడానికి నా ద్వారం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు తెరబడి ఉన్నారు. హల్లెలూయా. నీకు బయట ఉన్న ఆశీర్వాదం కావాలా, లోపల ఉన్న జీవం కావాలా? కయ్యను పొందుకున్న ఆశీర్వాదం కావాలా, తోటం లోపల ఉన్న జీవము కావాలా? జీవం కావలసిన వారు ఈ ద్వారం నుండి లోపలికి రావలసినదే. ప్రైజ్ ద లార్డ్. దేశదిమ్మరిగా తిరుగుతున్న నీకు జీవం దొరకదు. నీ గొర్రెమందలో జీవము లేదు, నీ కార్ఖానలో జీవము లేదు, నీ వాయిద్యములో జీవము లేదు. జీవం తోటములో ఉంది. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు నీకు ఆశీర్వాదం ఉంది. దేవుని జీవం ఉందా? కొంచెం డబ్బు సంపాదిస్తే, ఒక ఉద్యోగం దొరికితే, ఏదో కడుపు నొప్పి, తలనొప్పి పోయిన బట్టి జీవం దొరికి అని ఎప్పుడు వెనకకండి. అక్కడ జీవమే లేదు, శాపమే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు అనేకులు భ్రమపడుతున్నారు. మాకు ఉద్యోగం దొరికినండి, ప్రార్థన చేశారు, ఉద్యోగం దొరికింది, అమ్మగారు ప్రార్థన చేసింది, ఆమె నా బిడ్డలు మంచి అయిపోయారు, అయ్యగారు ప్రవచనం చెప్పారు, నాకు ఉద్యోగం దొరికినది, అది దొరికింది, ఇది దొరికింది అన్ని చెప్పి సాక్ష్యం చెప్పుకొని తిరుగుచున్న వారు చాలా మంది ఉన్నారు. నేను అడుగుచున్నారు, నీ ఆశీర్వదింపబడిన వారా? ప్రైజ్ ద లార్డ్. నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తే జీవం దొరకదు, కడుపు నొప్పి పోతుండవచ్చు. హల్లెలూయా. ఎవరో దర్శనాలు, ప్రవచనాలు చెప్పుతే జీవము రాదు, కొన్ని చెత్త దొరుకుతుండవచ్చు. నీకు జీవం కావాలుండే మంచి కప్పరి అయిన యేసుక్రీస్తు ద్వారా తెరబడిన మార్గం గుండా లోపలికి రావలసినదే. దేవునికి స్తోత్రం. జీవము లేకుండా పైకి తిరిగి దేశదిమ్మరిగా అన్ని చోట్ల తిరిగి సంపాదించి సమకూర్చుకొని వెళ్ళేవారులారా, మీ జీవం పొందేవారు కాదు, శాపగ్రస్తులే. దేశదిమ్మిరి ఎక్కడ అవకాశం ఉండో తిరుగుతూనే ఉన్నాడు వీడు. ఈరోజు ఈ ఊరు, రేపు ఇంకొక ఊరూరు తిరుగుతున్నాడు సంచి పట్టుకొని. కొందరు లండన్ తిరుగుతున్నారు, కొందరు అమెరికా తిరుగుతున్నారు, కొందరు కొరియా తిరుగుతున్నారు, కొందరు ఇంగ్లాండ్ తిరుగుతున్నారు. వెళ్ళగొట్టిన తర్వాత నీకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎక్కడ దేవుడు నిలబడ్డాడో అక్కడ నిలబడాలి.
హల్లెలూయా. ఈ రోజు అయ్యగారికి లండన్, రేపు కొరియా, రేపు ఇంగ్లాండ్, ఆమె మధ్య ఎల్లుండి ఆయనకు ఆమె అమెరికా తిరుగుతున్నాడు దేశ దిమ్మరిగా. డైరెక్టర్ అంట, చైర్మన్ అంట, ప్రెసిడెంట్ అంట. నీ పని ఏంటి? ఊరన్ని తిరుగుట, రాజ్యాలని తిరుగుట. పేరేంటి? సువార్త. తిరిగి వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు ఉంది, కొన్ని డాలర్ ఉంది మీ దగ్గర. ఒకే ఆత్మకి జీవం దొరికిందా? స్తోత్ర. దేశదిమ్మరిగా తిరుగుతున్న సంఘ నాయకులు, సమస్త నాయకులు, వీరు తమకు తామే బలిపీఠములో అర్పించిన హావేలు కాదు, శాపగ్రస్తులుగా వెళ్లిపోయిన దేశదిమ్మరులైన ఆమె డైరెక్టర్లే. దేశదిమ్మలైన సంఘ నాయకులు, సమస్త నాయకులు. దేని కొరకు తిరుగుతున్నావు? నీ చేబు నింపుకోవడానికే, నీ బ్యాగ్ నింపుకోవడానికే. అమెరికాకు, లండన్కు ఎందుకు వెళ్తున్నావు? స్వార్థ చెప్పడానికా? డబ్బు సంపాదించడానికా? అక్కడ ఇక్కడ పోయి తెల్లదొరిని పట్టుకొని వారి అడ్రస్ తీసుకొని కొన్ని ఫోటోలు ఇచ్చి, కొన్ని రిపోర్ట్ ఇచ్చి, డాలర్ సంపాదించి, బెంగుళూరు కట్టి, చర్చి కట్టి, కొంతమందిని సమాధి చేయడానికి ఉన్న సమాధి స్థలం సిద్ధపరిచిన కైరులారా, ఈ రోజు లోపలికి రా. సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, రౌండులారా, డైరెక్టులారా, మారు మనసు పొందు, లోపలికి రా. ఆశీర్వాదం కొరకు అడ్డుగుట్టు ప్రవచనాలు, స్వస్థత చెప్పుకొని తిరుగుతున్న వేషధారి క్రైస్తవులారా, మారు మనసు పొందు. ఇదిగో మంచి కాపరి నీ కొరకు ద్వారం తెరచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి రావారికి మనసు లేకుండా ప్రవచనాల కొరకు తిరుగుతున్నావా? స్వస్థత కొరకు తిరుగుతున్నావా? చచ్చిన శవమా? నీకు డబ్బు చాలా, జీవం వద్దా? చచ్చిన శవమా? నీకు డబ్బు, ఆశీర్వాదం చాలా, దేవుని జీవం వద్దా? హల్లెలూయా. నీకు లండన్లో, అమెరికాలో జీవం దొరకదు. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి రా. మనస్సు లేదా? నీకు రావడానికి మనస్సు లేదా? ఈ మాట నీకు అడగడం లేదా? ఈ మాట వింటే నీకు చెవికి దూత వస్తుందా? నీ కడుపుకి నొప్పి వస్తుందా? సాగినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనిషిని మోసం చేసి, ఇష్టపు మాటలు మాట్లాడి, కథలు చెప్పి, ఆశీర్వాదం చెప్పి తిరుగుతున్న సేవకులారా, ఈ రాత్రి దేవుని ఖడ్గం నీ మీద పడక ముందే మారు మనసు పొందు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద పడు. ఈ మార్గం దొంగలకి కాదు. దొంగలైన పర్వాలేదు, మారు మనసు పొందుతే రాగలరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దొంగగా లోపలికి రాలేవు. నీ దొంగతనం ఈ రోజు బయటికి విడిచిపెట్టి మనసాక్షిని పరిశుద్ధపరిస్తే లోపలికి రా. కపటము వేషధారణ పట్టుకొని, లేనిపోని దురాశలు పట్టుకొని నీ లోపలికి రాలేవు. యథార్థ హృదయం కలిగి, విశ్వాసములో నిశ్చయం కలిగి మీ లోపలికి రావలసినదే. ఉందా మీకు? ఉందా మీకు? పైకి భక్తి, లోపల యుక్తి. ఇదే కాదా మన బ్రతుకు? పైకి ప్రార్థన, వాక్యం, ప్రసంగం, దర్శనం, ఆరాధన, హృదయములో నానా రకమైన యుక్తులు, కపటాలు, దురాశలు. నీ ఎన్ని ప్రయత్నం చేసినా లోపల రావడం నీతో కాదు.
నీ బయటగా తిరగాలి. ఈ రాత్రి లోపలికి రావాలంటే హల్లెలూయా మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో. మనస్సాక్షున్న కన్మషం తీసివేయి. ప్రోక్షింపబడిన హృదయం దేవుని వాక్యమైన నీళ్ళతో నీ హృదయం కడగబడిన గాక. హల్లెలూయా. కపటంతోను వంచనతోను దురాశతోను నిండిన హృదయం పైన సత్యవాక్యమైన నీళ్లు చల్లబడిన గాక. నీ హృదయం క్రీస్తు యొక్క ఆమె యేసుక్రీస్తు వాక్యం ద్వారా కడగబడిన గాక. యథార్థ హృదయం కలిగి లోపలికి రా. దేవునికి స్తోత్రములు. అట్టుండి వారు తండ్రి సన్నిధానములోనికి వెళ్ళగలరు. దేవునికి స్తోత్రం. అదే అట్టుండి వారికి లోపల రావడానికి ఇదిగో తాళం చేయి పట్టుకున్నవాడు అక్కడికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నా మాట విన్న సహోదర సహోదరి, ఈరోజు నీవు బయట ఉన్నారా? కయీను వలె దేశదిమ్మరిగా తిరుగుతున్నారా? లోకసమ దురాశల కొరకు ఆడంబరము, ఆచారములు, అలంకారములు, వెండి బంగారములు, ఇక్కడున్న పండుగలు, తినుట, తాగుట, సంతోషించుట, సంపాదించుట, ఇట్టుండి కయీను మార్గములో మీరు తిరుగుతున్నారా? అక్కడ మీకు భక్తి ఉంది, సంఘం ఉంది, ప్రార్థన ఉంది, సేవకులు ఉన్నారు, అన్నీ ఉంది. కానీ నీవు దేవుని రాజ్యముకు బయట ఉన్నాడు. ఈ రాత్రి లోపలికి రావాలంటే హల్లెలూయా నీ హృదయాన్ని పరిశుద్ధపరచు. సత్యవాక్యం చేత నీవు హృదయం నీలో హృదయం ప్రోక్షింపబడదు కాక. విశ్వాసంలో నిశ్చయం కలిగి అనుమానంతోను అవిశ్వాసంతోను కలవరంతోను కాదు, నేను పాపి అని, నేను బయట దేశంలో తిరిగివాడని, నన్ను లోపలికి రప్పించడానికి మంచి కాపురి యేసుక్రీస్తు నా కోసం ఒక ద్వారం తెరచినాడని పూర్ణ విశ్వాసం కలిగి దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నీకు విశ్వాసం రాకుండా అనుమానపరుస్తున్నా ఆమె అంతగార శక్తి నీ నుండి తొలగిపోనుగాక. ఈ రాత్రి నీకు విశ్వాసం కలిగిన గాక. నీ బ్రతుకు నీవు గుర్తించిన గాక. హల్లెలూయా. కయీను వలె నేను దేశదిమ్మరిగా తిరిగిన వాడు, కయీను వలె లోకాశీర్వాదం కొరకు తిరిగిన వాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా దేవుని రాజ్యముకు బయట ఉన్నాను, ద్వారం వెలుపలే ఉన్నాను. అయ్యో నేను దౌర్భాగ్యుడు, చచ్చిన వాడు, జీవం లేని వాడని నీకు ఒప్పింపు కలిగజేయగాక. దేవుని పరిశుద్ధాత్మ నీ హృదయంలో నిజమైన ఒప్పింపు కలిగజేయగాక. నీ సంగతి ఏంటి? నీ బ్రతికి ఏంటి? నీ రవరండు కావచ్చు, నీ సేవకుడు కావచ్చు, నీ సంఘ పెద్ద కావచ్చు, నీ విశ్వాసి కావచ్చు, నీ ఏదో సమస్తకి వ్యక్తి కావచ్చు, లేక నీ విగ్రహారాధి కావచ్చు, ఎవరో కావచ్చు, నీ యొక్క బ్రతుకు ఏంటి? కయీను వలె దేశదిమ్మరిగా దేవుని రాజ్యముకు వెలుపలని తిరుగుతున్నారు. ఇదిగో నీ కోసం ఒక ద్వారం తెరబడి ఉన్నారు. హల్లెలూయా. దావీదు తాళం చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ ముందు ఒక ద్వారం తెరబడి ఉన్నది, అది ఎవరు మూయలేవు. ఓ హల్లెలూయా. అది ఎవరు మూయలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా ద్వారాలన్నీ మూయబడినది, కానీ యేసుక్రీస్తు తెరచిన మార్గము అది తెరబడి ఉన్నది. అది ఎవరు చేత మూయడం కాదు. గ్లోరీ. హల్లెలూయా. సహోదర సహోదరి, రక్షణ పొందాలని నీకు ఆశ ఉందా? జీవం పొందాలని మీకు ఆశ ఉందా? సందేహించకు. ఇదిగో అధికారం కలిగిన వాడు, తాళం చేయి హస్తములో ఉన్నవాడు ఇదిగో నిలబడి ఉన్నారు. నీ కొరకు ద్వారం తెరచి ఉన్నాడు. నీవు అక్కడ ఇక్కడ ఎంతకు తిరగాలి? నీ ఎన్నో ద్వారములు తట్టుతున్నారు. ఎందుకు అటు అటు తిరుగుతున్నావు? నిజమైన ద్వారముకి రా. ప్రైజ్ ది లార్డ్. నీ దేశద మెరిగి అటు ఇటు
సంస్థల దగ్గర, సేవకుల దగ్గర, ప్రవర్తన దగ్గర నీ పోయి తట్టుతున్నారు. ఈ రాత్రి నిజంగా తాళం చెయ్యి ఎవరి చేతిలో ఉందో వారి దగ్గరికి రా. ఆ తాళం చెయ్యి యేసుక్రీస్తు చేతిలోనే ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఒక తాళం చెయ్యి కలిగిన వాడు. దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన ఆ రాజ్యములో ప్రవేశించుటకు ఆమె తాళం చెయ్యి పొందుకున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది వేరే ఎవరి వలన కాలేదు. అది తన ప్రాణం అర్పగించి తన శరీరమున తెర చింపుకొని తాను ఆ అధికారం పొందుకున్నాడు. గ్లోరీ. మీ ఎదుట ఆ ద్వారం ఆయన తెరచి ఉన్నారు. అది ఎవరు కూడా మూయలేవు. దేవునికి స్తోత్రములు. అనగా తాళం చేయి ఉన్నవాడే ద్వారం తెరవగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Those who is holding the key, he can only open the door. Praise the Lord. చాలా మంది తిరుగుతారు. హల్లెలూయా. రవరెండ్ అండ, ప్రవర్త అండ, అన్నీ ఉంది. నీకు చావి ఉందా? తాళం చేయి ఉందా? తాళం చేయి ఉందా మీ దగ్గర? డాలర్ ఉంది, డబ్బు ఉంది, స్వస్థత ఉంది, ప్రవచనం ఉంది, దర్శనాలు ఉంది. తాళం చేయి ఉందా? ప్రైజ్ ది లార్డ్. తాళం చేయి ఉందా? ప్రైజ్ ది లార్డ్. చూస్తాం ఎవరికి తాళం చేయి ఉన్నారని. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, పరలోక రాజ్యం యొక్క తాళం చెయ్యి నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తారో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నారు? నేనెవరు? దావీదొక తాళం చెయ్యి కలిగిన వాడే. ప్రైజ్ ది లార్డ్. నీకెట్లా దొరికిందండి చాలా తాళం చెయ్యి? స్తోత్రం. గెత్సేమనే మొదలుకొని గోల్గోతా వరకు ఆ ద్వారం గుండా నేను వెళ్ళి ఆ ఖడ్గం నా మీద పడి నా ప్రాణాన్ని అపకించి నేను తిరిగి వచ్చినప్పుడు తాళం పట్టుకొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం లేనివాడుగా చచ్చిపోయిన వాక్యంలో ఉన్నాడు. ఆయనకి ఎవరు లేరు. అందరూ చేయబడి ఏ ఆదరణ లేదు, దగ్గర ఎవరు లేదు, ఏం లేదు. తొడుకున్న బట్టలు కూడా వారు తీసేశారు. ఆ విధంగా ఏమీ లేనివాడుగా ప్రాణమర్పించిన, కానీ తిరిగి లేచినప్పుడు ఒట్టి చేతితో రాలేదు, తాళం పట్టుకొని వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదండి యేసుక్రీస్తు ఒక శిలువ మరణముకున్న రహస్యం. శిలువ మరణములో ఉన్న మర్మం అదు. హల్లెలూయా. బలహీనుడుగా, ఏమీ లేనివాడుగా చనిపోయిన ఎడల పునరుత్థాన బలముతోను అధికారం యొక్క తాళం చేతితోను యేసు బయటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆ తాళం చేయి దేనికి? అమెరికాకి వెళ్ళడానికి కాదండి, లండన్ పోవడానికి కాదు, దేవుని రాజ్యం వెళ్ళడానికి ఉన్న ద్వారం పరచడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు తాళం పొందుకొని ఆ తాళం పట్టుకొని పరలోకం వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. తాళం చేతి నేను పొందుకున్నారు కదా, నా జేబులో వేసుకోవాలనుకోలేదు. యేసుక్రీస్తు తన నమ్మకస్తుమైన శిష్యుని పిలిచి, పేదరికి రారా, పెట్టుకో ఈ తాళం చేయన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
యూదాకు డబ్బు సంచి దొరికింది, పేదలకు తాళం చేయి దొరికింది. యూదా కూడా శిష్యుడే, పేదరు కూడా శిష్యుడే కదా కదా. యూదా ఎవరు? శిష్యుడే. పేదరు ఎవరు? ఆయన శిష్యుడే. శిష్యుడని చెప్తే సరిపోయిందా? నేను కూడా 3.5 సంవత్సరం నుండి ఈ ప్రభుని వెంబడిస్తున్నా. అన్ని వదులుకొని వచ్చిన. నా ఊరు 2 కోడిలు, ఒక గుడిస, ఇది అన్ని వదులుకొని నేను వచ్చా. వదలలేదు, అక్కడ ఉందనుకో. నేను 10 సంవత్సరం నుండి 15 సంవత్సరం నుండి నేను సేవ చేస్తున్నా. నేను వెంట తిరుగుతున్నా. ఎక్కడికి వెళ్ళినా నేనున్నా. నేను తిరుగుతూనే ఉన్నాను. మంచి సాక్ష్యం. స్తోత్రం. అన్ని సాక్ష్యం చెప్పి 15 సంవత్సరం అనుభవాలు, 15 సంవత్సరం నేర్చుకున్న మర్మాలు, ప్రసంగాలు అన్ని నేర్చుకున్నా. నీవు వెళ్ళిపోయినప్పుడు ఏం పట్టుకొని వెళ్ళిపోయావు? స్తోత్రం. ఏంటి సిగ్గుపడుతున్నా? స్తోత్రం చెప్పలేవా? హల్లెలూయా. ఇంతకాలం తిరిగిన తర్వాత ఏం పట్టుకొని పోయావు? ప్రైజ్ ది లార్డ్. డబ్బు సంచి పట్టుకొని పరుగో పరుగు. హల్లెలూయా. ఇంతకాలం చేశారు కదా. ఊరికే 15 సంవత్సరం నేను తర్జమ చేసింది అనుకున్నావా? ఊరికే 15 సంవత్సరం సేవ చేసింది అనుకున్నావా? బోనస్ లేదా? ప్రావిడెంట్ ఫండ్ లేదా? గ్రాట్యుటీ లేదా? పెన్షన్ లేదా? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులారా, పెన్షన్ కావాలా నీకు? ప్రావిడెంట్ ఫండ్ కావాలా? గ్రాట్యుటీ కావాలా? మున్సిపాలిటీలో పోయి ఉద్యోగం చేసుకో. స్తోత్రం. యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఉండి సేవ చేస్తే ప్రాణం కూడా మిగలదు అనుకున్నాడు. హల్లెలూయా. 5 లక్షలు 6 లక్షలు కొన్ని చర్చులు కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు. పక్కలో వెళ్ళిపోయి గురుని అమ్ముకొని 30 రూపాయలు కూడా పొందుకున్నాడు. స్తోత్రం. ఇంతకాలం నడిచింది కదా, సరిపోలే. రేపు నా పిల్లలకి ఏంటి? కనీసం ఈ గురువుని కూడా అమ్ముకొని సంపాదించుకుంటా. అది కూడా అమ్ముకున్నారు. అమ్మిన దాన్ని బట్టి ఎక్కడికి దొరికిందో అన్ని సంచులు వేసుకున్నారు. అట్లా యూదా డబ్బు సంచి పట్టుకొని పారిపోయాడు. కానీ యేసుక్రీస్తు కూడా ఒక పనికిరాని వాడు ఉన్నాడు. ఆయన పేరంటే పేదరు. యూదా చాలా బుద్ధిమంతుడు, చాలా జ్ఞానం ఉన్నాడు. చూస్తే అందరికంటే నమ్మకస్తుడు గట్టిగాడు డబ్బు సంచి ఇచ్చడానికి. ప్రభుకు పేదరి మీద నమ్మకం లేదు, యాకోబు మీద నమ్మకం లేదు, ఆంధ్ర మీద నమ్మకం లేదు. ఈ యూదా ఒక్కడి మీద నమ్మకం ఉంది కనుక డబ్బు సంచి ఆయనకి ఇచ్చాడు. అందరికంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పరలోకం కంటే పరిశుద్ధుడు. ఆయనకిచ్చాడు సంచి. ఈ పేదరిని చూస్తే అందరికంటే దౌర్భాగ్యుడు. హల్లెలూయా. ఎక్కడ పోయినా మునిగిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అపజయమే. ప్రభుత్వం అన్నాడు, ప్రభా నేను కూడా వస్తా రా అన్నారు. రా అన్నారు. కొంచెంసేపు దాన్ని మునిగిపోయాడు. కాలు చేసి పట్టు, ప్రభువా కాపాడు అంటున్నారు. తర్వాత ప్రభువా నీతో చచ్చిపోతా అన్నారు. ఒక చిన్న పిల్ల రాగానే నేను ఎరగను అన్నాడు మాట. ఒకసారి యేసు ముఖం చూసి సైతానో పో అన్నాడు మాట. ఇంత తిట్టు తిన్నవాడు వేరే ఎవరు లేదు. ఈ యూదాని యేసుక్రీస్తు ఒక్కసారి కూడా తిట్టలేదు, ఒక్కసారి కూడా గద్దించలేదు. ఇంత తిట్టు తిన్నవాడు ఎవరు? ఈ పేదరే. హల్లెలూయా. కానీ బలహీనుడు కానీ యుక్తిపరుడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేకపోయినను యుక్తి లేదనక. బుద్ధి కొంచెం తక్కువ ఉంది కానీ యుక్తి మాత్రం లేదు. హల్లెలూయా. కాబట్టి బుద్ధి తక్కువ ఉన్నా
భయపడకు, దేవుడు ఇస్తారు. కానీ యుక్తి ఉండే ప్రమాదం అది. అయితే ఈ పేతురు గారు ఎక్కడ చూసినా పడిపోతున్నా, ఎక్కడ చూసినా దిగజారిపోతున్నా, ఎక్కడ చూసినా అటు ఇటు అయిపోతున్నా, ప్రభు మాటి మాటికి తిడుతున్నారు, గద్దిస్తున్నాడు. హల్లెలూయా. అయినప్పుడు కూడా హృదయాంతరంగమును ఎరిగిన ప్రభువు పేతురును పిలిచి, పేతురు, ఇదిగో పరలోక రాజ్యం ఒక తాళం చేయి పట్టుకో, ఇది నేను నీకు ఇస్తున్నా. హల్లెలూయా. నీ భూమిలో దేనిని బంధిస్తారో అది పరలోకములో బంధింపబడును. నీ భూమిలో దేన్ని విప్పుతారో అది పరలోకములో విప్పబడుతున్నాడు. హల్లెలూయా. ఈ తాళం చేయి ఎవరు కలిగి ఉన్నారో వారే దేవుని సేవకులు, వారే శిష్యులు, వారే పరలోక రాజ్యములోనికి ప్రజలని నడిపించే అధికారం కలిగిన వారు. వారికి చదువు లేకపోయినా, గొప్పతనం లేకపోయినా, హోదా లేకపోయినా, యథార్థ హృదయం కలిగిన వారు. హల్లెలూయా. నిష్కళంకత్వం కలిగిన వారు. నీ 10సారి ఓడిపోయినా, పడిపోయినా పర్వాలేదు, నిన్ను నిలబెట్టడానికి యేసు సిద్ధంగా ఉన్నా. నీతో క్షమించేవాడు, నీతో ఆదరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పేతురుని పట్టుకుని, తాళం చేయి పట్టుకుని, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఈ తాళం చేయి ప్రభుల నుండి పొందుకున్నారో వారే దేవుని సేవకులు. డాలర్ ఉన్నవాడు కాదు, పెద్ద చర్చ్ ఉన్నవాడు కాదు, ప్రవచనం ఉన్నవాడు కాదు, దేశ దిమ్మరులుగా, శాపగ్రస్తులుగా, చచ్చిన వారిగా, లోకములో తిరుగుచున్న వారిని, హల్లెలూయా, నిజమైన ద్వారం గుండా లోపల ప్రవేశింపచేయడానికి ఎవరికైతే సువార్త మర్మమైన తాళం చేయి అప్పగింపబడారో వారే దేవుని రాజ్యానికి ఉన్న సేవకులు. ఈ తాళం చేయండి సువార్త చెప్పడానికి అధికారం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సువార్త మనుషులు అప్పగించేది కాదు, బైబిల్ కాలేజీ నుండి నేర్చుకున్నది కాదు, దేవుడు స్వయంగా అప్పగించదే ఈ సువార్త. పేతురు ఈ తాళం చేయి పట్టుకొని ద్వారం తెరచి మొట్టమొదటిగా 3,000 మందిని లోపల పంపించారు. పెంటెకోస్తు దినమందు ఆ తాళం చేయి పేతురు వాడుకున్నారు. హల్లెలూయా. మారు మనసు లేక భక్తి చేసుకున్న 3,000 మంది యెహూదా పారంపర్యం కలిగిన నామగతంగా బ్రతికిన వారిని లోపలికి నడిపించినాడు. అప్పటి నుండి 1,000 మంది లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది కేవలం పేతురుకు మాత్రం కాదు, నిజంగా యేసుని వెంబడిస్తున్న శిష్యులకు దేవుడు ఆ సువార్త అప్పగిస్తున్నారు. పౌలు అంటున్నారు, ఆ సువార్త నాకు అప్పగింపబడి ఉన్నారు. హల్లెలూయా. సువార్త నేర్చుకున్నది కాదు, పుస్తకాలు చదివి నేర్చుకున్నది కాదు, ఎవరో చెప్పేది విని 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 చెప్పేది కాదు. సువార్తన తాళం చేయి సూటిగా దేవుని యొద్ద నుండి పొందుకున్నదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తాళం చేయి ఉన్నవానికి దొడ్డి ద్వారం గుండా రావాల్సిన పని లేదు, చక్కటి ద్వారం గుండే రాగలరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మందికి ఆ తాళం చేతిలో లేదు. కొంతని పట్టుకుని రారా, నేను తీసుకెళ్తా. నేను ఎక్కడి తీసుకెళ్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. అసలైన ద్వారం దగ్గరికి వెళితే దాని గుండా వెళ్ళాలంటే చావి కావాలి, తెరవాలంటే. అది లేదు. అక్కడ కొంచెం సంతుండ్రా, అక్కడ పోదా. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకరిని చెప్పే భాషలు కడప నొప్పి ప్రార్థన చేయండి,
రా నేను సంఘానికి తీసుకెళ్తా. అక్కడ ఏదో ఒక సందు కనబడింది, ప్రార్థన చేశారు, ఏదో దెయ్యం పోయినంట, కడపన పోయినంట, నడు లోపలికి. స్తోత్రం. ఎక్కడెక్కడ నుండో లోపలికి నెట్టుతున్నారు ఒక్కొక్కరిని. కారణం ఏంటి? ఈయన చేతిలో ఏం లేదు, తాళం లేదు. తాళం లేకుండా కథలు చెప్పాలి, లోకసమైన వాగ్దానం ఇవ్వాలి, ఆశీర్వాదం చెప్పాలి, ఇచ్చప్పుకు మాటలు చెప్పాలి, చావి లేదు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన సువార్త చెప్పరారా? అది నాకు ఇయ్యలేదు, ఇంకేం చేస్తా? అది నాకు దొరకలేదు, ఏం చేస్తా? నీ పాస్టర్ కాదా? నీకు చావి లేదా చేతిలో? చావి లేదండి, స్వస్థత ఉంది. స్తోత్రం. హల్లెలూయా. దెయ్యాలు వెళ్ళగొట్టిది, కడప నొప్పి తీసేది కాదు, అధికారం. దేవుని ద్వారములో ప్రవేశించిన ఆ ద్వారం తెరచ చావియే అధికారం. భూలోకమందు పరలోకమందు పూర్ణ సమస్త అధికారం నాకు ఇయ్యబడి ఉన్నదని ప్రభు చెప్పింది ఈ చావి గురించే, ఈ తాళం చేయి గురించే. హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా లోపలికి రావాలి ఉంటే ఎక్కడ తాళం ఉందో అక్కడికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపలో ఆధారపడి చాలా తగ్గింపుతో వినయంతో చెప్పుతున్నాము. లోక సంబంధంగా మేము అర్హులము కాదు, పనికి మాలిన వారము, యోగ్యత లేదు, గొప్ప పరిశుద్ధులు కాదు. అయినను యేసుక్రీస్తు అంటే మాకు ప్రేమ ఉంది. హల్లెలూయా. దానికంటే ఒక గొప్ప యోగ్యత ఏం మాకు లేదు. యేసు అంటే మాకు ప్రేమ ఉంది. హల్లెలూయా. తల్లి కంటే తండ్రి కంటేను, కన్న పిల్లల కంటేను యేసయ్యా మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. బలహీనుడు ప్రభువా, పనికిరాని వాడు ప్రభువా, అర్హత లేని వాడు ప్రభువా. హల్లెలూయా. అనేకసారి అపజయము, అనేకసారి జారిపోవుట, అనేక జ్వారి కింది మీద కావుట, ఇదన్నీ మా సాక్ష్యము. అయినను ఒక్క మాట మాత్రం ధైర్యంగా చెప్పుతున్నాము, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె నీ తాళం చేయి స్వార్థపరులకు కాదు, అధికార దురాశ పరులకు కాదు, దొంగలకు వేషధారులకు కాదు, యేసుని ప్రేమించ నమ్మకస్తులకే దేవుడి తాళం చేయి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో అతను అనుగ్రహించిన అధికారంతో మీతో మాట్లాడుతున్నారు. రండి, దేవుని రాజ్యములోనికి ప్రవేశించుడి. నిజమైన మార్గం గుండా రా, సిలువ మార్గం గుండా, సత్యమైన మార్గం గుండా, సత్య వాక్యం గుండా మారు మనసు పొంది లోపలికి రా. సర్దుబాటు లేదు, దొడ్డి ద్వారం గుండా కాదు, ఆశీర్వాదం కొరకు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కయ్యని మార్గం విడిచిపెట్టి, లోకాశీర్వాదం విడిచిపెట్టి జీవం పొందాలని ఎవరు కోరుతున్నారు? నాకు జీవం కావాలి, లోపల జీవం పొందుకోవాలి. గొర్రెలకి ద్వారం నేనే. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలకి ద్వారం నేనే. నా తప్ప వేరే ద్వారం గుండా వచ్చేవాడు దొంగ దోచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్న ప్రియులారా, ఈ నిజమైన ద్వారం గుండా మీ లోపలికి వచ్చారా? ఈ నిజమైన ద్వారం గుండా లోపలికి వచ్చారా? ఈ ద్వారం యేసుక్రీస్తు శరీరం యొక్క తెరని చింపి స్థాపించిన మార్గం. హల్లెలూయా. హల్లెలూయా. అది సిలువలో తరబడిన మార్గం, అది సంకుచితమైన మార్గం, అది ఈక ద్వారం, అది లోకాశీర్వాదం కొరకును, శరీర సంబంధ ఆశీర్వాదం కొరకును ఉన్న మార్గం కాదు. జీవములోనికి ప్రవేశించే మార్గం.
ఈ రాత్రి నా మాట ఉన్న ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో మీ ఎదుట ఒక ద్వారం తెరబడి ఉన్నది. హల్లెలూయా. ఇది ఎవరు మూయలేరు. హల్లెలూయా. ఈ మార్గము మనుషులు తరచే మార్గం కాదు, దేవుడే తరచిన మార్గం. 2000 సంవత్సరము నుండి ఈ మార్గమును మూయడానికి పాదాల శక్తులు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. రాజులు, నాయకులు, దొంగలు, అబద్ధ ప్రవర్తకులు, అబద్ధ అపోస్తలు, ఇటువంటి మోసగాలు అందరూ కలిసి ఈ నిజమైన మార్గమును మూయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఈ తాళం చెయ్యి యేసు చేతిలో ఉంది గనక ఇది ఎవరు మూయలేవు. హల్లెలూయా. ఈ సిలువ సువార్త కొనసాగింపబడును. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది స్థాపించింది మానవుడు కాదు, ఒక పాస్టర్ కాదు, దేవుడే ఆమె తెరచిన మార్గం. హల్లెలూయా. ఎంతమంది ప్రయత్నం చేసినా ఇది మూయబడలేవు. ఈ సత్యం హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ప్రసంగింపబడతారు. హల్లెలూయా. అన్ని దొంగలు కలిసి హల్లెలూయా ఎన్ని ప్రయత్నం చేసినా ఈ సత్య మార్గాన్ని మూయలేవు. ఈ సిలువ సువార్తని నీవు ఆపలేవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తాళం చెయ్యి ఎవరు గుట్ట కాదు. హల్లెలూయా. ఆమె ఎవరు తన పరిచర్య ముగిస్తారో ఆ తాళం చెయ్యి రాబో తరానికి అప్పగించి వెళ్ళిపోతారు. గ్లోరీ. హల్లెలూయా. ఒక వ్యక్తిని దాడి చేస్తే ఈ ద్వారం మూయబడరు, ఇంకొకరు తాళం పట్టుకొని ముందుకొస్తాడు. అంధకార శక్తులు దేవస్థలో కూర్చో. హల్లెలూయా. వేషధారులు, దెయ్యం పట్టిన వారికి స్థలం కాదు ఇది. మారు మనస్సు పొందు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దేశంలో పశ్చాత్తాపడండి, పశ్చాత్తాపడండి, దేశంలో ప్రార్థించండి. గ్లోరీ. ఈ రాత్రిలో నీ కొరకు తెరబడిన మార్గం గుండా లోపలికొచ్చారా? ఇదిగో తాళం చేయి హస్తములో ఉన్నవాడు ఆమె ఇక్కడ ఉన్నాడు. గ్లోరీ. దావీదు ఒక తాళం చేయి కలిగిన వాడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మూస్తే ఎవరు తెరవలేవు, ఆయన తెరిస్తే ఎవరు మూయలేవు. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు మీ చిందాన్ని అప్పగించండి. మీ సొంత ఆలోచనలు, సమస్త విధమైన బుద్ధి, జ్ఞానం అన్ని కూడా హల్లెలూయా, హల్లెలూయా పక్కన పెట్టండి. ఈ రాత్రి మనతో మాట్లాడు స్వరము. హల్లెలూయా. ఇదిగో దావీదు తాళం చేయి కలిగిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దొంగ చాటులో వచ్చిన వాడు కాదు, చక్కని మార్గములు వచ్చిన వాడు, అధికారం కలిగిన వాడు, యూదా సింహము, దావీదు ఒక ఉదయ నక్షత్రము. గ్లోరీ. హల్లెలూయా. దావీదు ఒక వేరుగా పుట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ద్వారా ఆమె పరిశుద్ధపడిన నూతన మార్గం. గ్లోరీ. తాళం చేయి హస్త కలిగిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక్కటే మార్గం. గొర్రెలకు ద్వారం నేనే, గొర్రెలకు ద్వారం నేనే. ఈ ద్వారం గుండా ప్రవేశించాలంటే హల్లెలూయా నీలోని కపటాలు, దురాశలు, స్వార్థము, గొప్పతనం అన్ని తీసే పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. హల్లెలూయా. యథార్థ హృదయం పొందుకో. మనసాక్షి కన్వర్షన్ లేకుండా అందరూ పరిశుద్ధపరచు. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని తొరవనగాక, మీ హృదయాన్ని తొరవనగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
తాళం చేయి కలిక లేనివారు అడ్డు తిప్పుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే తాళం చేతిలో హస్తం కలిగి ఉన్నారో వారు చక్కని మార్గం గుండా నిన్ను తీసుకుని వెళుతారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎంతకాలం కయీను వలె వేషధారిగా ఉంటారు? ఇంకా ఎంతకాలం నామగర్త భక్తి, ఆశీర్వాదం కొరకు డబ్బుల కోసం భక్తి చేస్తారు? లోపలికి రా. హాబేలు వలె మీ జీవితాన్ని బలిపీఠములు అర్పించుటకు. హల్లెలూయా. యేసుని మీరు రాజుగా కోరుతున్నారా? కొండ ఎక్కిరా. రొట్టె తినేవారు కాదు, కొండ ఎక్కి వచ్చి వారికే యేసు రాజు. ఎవరైతే ఆ గొల్గొతా కొండ ఎక్కి ఆయన దగ్గరికి వస్తున్నారో వారికే యేసు రాజు. రొట్టె తినే వారికి కాదు, కడుపు నిండిన వారికి కాదు, తిండిపోతులకు, ధనాశపరులకు, దురాశపరులకు కాదు, కాదు. లోగాని, లోగాశీర్వాదమును, లోక సంతోషమును విడిచి ఎవరైతే కొండ ఎక్కుతుందో వారికే యేసు రాజు. ప్రార్థించండి. ప్రభువా, ఈ ద్వారం గుండా నన్ను నడిపించు, ఈ ద్వారం గుండా నన్ను నడిపించు. ఇంతకాలం బయట తిరుగుతున్నాను, దొంగచారులు తిరుగుతున్నాను, దొడ్డి ద్వారం కూడా తిరుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థించండి. Let the Holy Spirit may work in every heart. పరిశుద్ధాత్మ ప్రతి హృదయంలో కార్యం చేయను గాక. పరిశుద్ధాత్మ హృదయం ఒప్పింప చేయను గాక. ఈ ద్వారం వారికి ఆమె ప్రకటింపబడిన గాక, ప్రత్యక్షమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దురాశల ద్వారా కాదు, ఆశీర్వాదం ద్వారా కాదు, నిజంగా తాళం చేయి కలిగిన వాడు మీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు లోపల రావడానికి ఇదిగో ద్వారం తెరబడి ఉన్నది. ఆ ద్వారం హల్లెలూయా గొల్గొతా కొండలో తెరబడిన మార్గం అదే. నీకు ప్రవేశించాలా? కొండ ఎక్కిరా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus.